హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ శాండ్విచ్ని ఎలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా చాలా తక్కువ టైంలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయినా లేదా స్నాక్స్కి అయినా ఇలా చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండ్ వెరీ టేస్టీగా జస్ట్ 5 to 10 మినిట్స్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అండ్ ట్రై చేయండి. సో వెజ్ శాండ్విచ్ని అయితే ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే మిల్క్ బ్రెడ్ని తీసుకుంటున్నాను. సో మీకు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ని కూడా తీసుకోవచ్చు. అండ్ శాండ్విచ్లోకి కావాల్సిన స్టఫ్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. సో ఒక బౌల్ అయితే తీసుకొని అందులో సన్నగా తరిగిన ఆనియన్స్ని, క్యారెట్ని, కీరా దోస ముక్కల్ని, ఇంకా క్యాప్సికమ్ని, రుచికి సరిపడా ఉప్పు అండ్ మైనీస్, కొత్తిమీరని వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్టఫ్ని ముద్దగా కాకుండా లూజ్గా వచ్చేలాగా ఇంకా కొంచెం మైనీస్ వేసుకొని కలుపుకోవాలి. అండ్ కలుపుకున్న ఈ స్టఫ్ని ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దాని మీద మంచిగా అప్లై చేసుకోవాలి. మీకు కావాలంటే బ్రెడ్ పైన బటర్ని కూడా అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైస్ని అయితే మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మన వెజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. సో ఈజీగా ఇంట్లోనే చాలా తక్కువ టైంలోనే వెజ్ శాండ్విచ్ని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. So thank you for watching this video and please do subscribe my channel and share with your friends and family members.